మనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు, జీవం కలిగిన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ప్రభువా, మమ్మలను మా సంఘాన్ని ప్రేమించి మరి యొక్క శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన కూటములు తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థన కూటంలో చేరిన ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపగల రెక్కల చాటున తండ్రి ప్రభువా భద్రపరిచి, నీ వాక్యము చేత స్థిరపరచబడి తండ్రి ప్రభువా నీ వాక్యానుసారముగా నడుచుకోవడానికి, మీ దీవెనలకు తండ్రి ఆశీర్వాదకరముగా మారడానికి కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి ప్రభువా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును ప్రభువా మాకు అనుగ్రహించుమని, అల్పుడను అయోగ్యుడను ఏ మంచి లేనివాడనైనా నన్ను కూడా ప్రభువా నీ పాత్రగా వాడుకొని నా పాప దోషములను మన్నించి నా నాలుకను సరిచేసిన ఆయన నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి భద్రపరచుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరవచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభువైన యేసు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని అనేక పర్యాయాలు మనం ఈ వాక్యాన్ని మనము చదివి ఉంటాం, వాక్యాన్ని విని ఉంటాం. అయితే మరొకసారి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరలా ఈ వాక్య ధ్యానాన్ని మరలా మనతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అతి శ్రేష్టమైన సమయంలో మనం ఇక్కడ చేరి ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ మానవుని జీవితం దాదాపుగా ఒక వయస్సు వచ్చినప్పటి నుంచి మానవుని యొక్క ప్రయాణము, మానవుని యొక్క స్థితి గతి అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే సాధారణంగా పోరాటంతోనే మనిషి యొక్క జీవనం ముందుకు కొనసాగుతుంది. అది ఏ పోరాటమైనా సరే, అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, మానవుని యొక్క మనుగడ ఎలా ఉందంటే లోకములో పోరాటంతోనే ప్రారంభమవుతుంది. తను పుట్టినప్పటి మరి తల్లి గర్భములో నుంచి మరి బయటికి వచ్చినప్పటి నుంచే మరి పోరాడుతూ కన్నీటితో బయటికి వచ్చేటువంటి మానవుడు. అయితే మానవుడు భూమి మీద ఎందుకు మరి జన్మించాడా? ఈ జన్మ ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? మరి ఈ జన్మకు పరమార్థం ఏమిటి? మనము దేని కొరకు ఈ లోకంలోనికి వచ్చాం? వచ్చినటువంటి మనము మరలా దేని కొరకు ఈ లోకంలో పోరాడుతూ మన జీవనాన్ని మనం ఎందుకు ఈ విధముగా వ్యర్థం చేసుకుంటున్నాం అని జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఎవ్వరికీ దొరకనటువంటి జవాబు, ఏ గ్రంథాన్ని తీసుకున్నా దొరకని జవాబు కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. ఈనాడు నిజంగా ప్రియులారా,
మనం గమనించినట్లయితే మనం సంపాదించే సంపాదన కూడా దాదాపుగా మోసం చేసి సంపాదిస్తూనే ఉన్నాం. అది దాదాపుగా అందరికీ తెలుసు. మనం సంపాదించే సంపాదన అక్కడ మనకు ఒక 10 రూపాయలు ఉంది అని అంటే ఆ 10 రూపాయలలో కనీసం అంటే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ చెప్పైనా చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు ఇలా మోసం చేస్తూ ఉన్నాం? ఎందుకు ఇలా అన్యాయం చేస్తూ ఉన్నాం? ఈనాడు మనం చూస్తాం ప్రియులారా, ఏదైనా అంగట్లోకి వెళ్తే కర్నూలులో ఒక రేటు ఉంటుంది, మండలంలో కొనుక్కి వస్తే ఒక రేటు ఉంటుంది, పల్లెలోకి వస్తే ఒక రేటు ఉంటుంది. ఎందుకు అలా పెరిగి ఒక వస్తువు ధర అది ఒక 50 రూపాయలు దాని ఎంఆర్పి రేట్ అనుకుంటే అది కర్నూలులో ఉంటే అది 51 రూపాయకి ఇస్తాడు. అదే మండలానికి వస్తే 53 రూపాయలు అంటాడు, పల్లెలోకి వస్తే 55 అంటాడు. ఇంకా పూర్తిగా దొరకని స్థలాలకు వెళ్ళిపోతే 30 రూపాయలు కూడా చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మానవుని మనుగడ కోసమే మనిషి ఏం చేస్తున్నాడంట, అనేక రకాల తప్పు త్రోవలలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నప్పుడు తను ఎంతగా సంతోషించాడో, ఎంతగా ఆనందపడ్డాడో, వాని కొరకు భూమి మీద ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి ఇచ్చాడో వాటన్నింటి మీద అధికారాన్ని ఇవ్వగలిగిన దేవుడు, అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈనాడు ఆ అధికారాన్ని మనం ఏం చేస్తున్నామంట, దుర్వినియోగపరుచుకుంటున్నాం. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఇలా బ్రతకండి, ఇలా జీవించండి, మీరు దేని గురించి చింతపడొద్దు, దేని గురించి మీరు ఆలోచించొద్దండి, సమస్తము మీవి అని చెప్పిన దేవుడు ఈనాడు సమస్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంట, నాశనం చేసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే మానవుని మనుగడ, ఒక రాజకీయ నాయకుడిని తీసుకోండి, రాజకీయ నాయకుడే కాదు, సామాన్య మానవుడు కూడా ఈనాడు మోసం చేసే తన జీవనాన్ని పోషించుకుంటున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. ఎలక్షన్ల టైంలో ఓటు వేయడానికి ఎంతమంది డబ్బు తీసుకుంటారు? అది మోసం కాదా? అంటే మనం చేయడం లేదా? మనం అంటూ ఉంటాం ప్రియులారా, ఎలక్షన్ల టైంలో మనకేదైనా పనులు అవసరం ఉన్నప్పుడు అడగడానికి వెళ్తే రాజకీయ నాయకుడు కూడా ఏమంటాడంటే, ఓటుకు డబ్బు తీసుకోలేదా ఏమి అనేటువంటి స్థితికి ఈనాడు, అంటే మనం అడగలేని స్థితి, వాళ్ళు కూడా ఇవ్వలేని స్థితి. ఎందుకంటే ప్రియులారా, వాళ్ళే మోసం చేస్తున్నారంటే వాళ్ళకంటే ఎక్కువగా జనాలే మోసం చేస్తున్నారు. సామాన్య మానవులే మోసం చేసి బ్రతికేటువంటి స్థితిలోనికి వచ్చేసి ఉన్నాం. ఎందుకు మోసం జరుగుతుందంటే ప్రియులారా, ఈ జానెడు పొట్టను నింపుకోవడానికి కోసం మాత్రమే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చేనను మీ ప్రాణములను గూర్చేతను మీరు చింతపడొద్దండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకునవు అవి. అయితే వాటిని పరలోకపు తండ్రి అంతగా పోషిస్తూ ఉన్నప్పుడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా? దేవుడు మనల్ని ప్రేమగా తన చేతులతో చేసుకోలేదా? మరి అలా చేసుకున్న దేవునికి మనం దాసులముగా ఉంటున్నామా, లేదా దూరస్థులముగా మనం ఉంటూ ఉన్నామా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే భూమి మీద మన యొక్క జీవితం దేనితో స్టార్ట్ అవ్వాలంటే ప్రార్థనా జీవితంతోనే స్టార్ట్ అవ్వాలి. ప్రార్థన ద్వారానే ఏదైనా జరగగలుగుతుంది. ఇక్కడ అంటాడు, ఓ మాట అంటాడు ప్రియులారా, మనం ఈ భూమి మీద ఆహారం కోసం చాలా ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ఆహారం భుజిస్తే ఒక బాధ, భోజనం చేయకపోతే మరొక బాధ. ప్రియులారా, భోంచేస్తే ఒక బాధ. ఏంటి భోంచేస్తే ఒక బాధ అంటారా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక పోలీస్, మా చిన్నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక పోలీస్ హాస్పిటల్కి వచ్చాడు. చాలా ఫిట్గా ఉంటాడు, చాలా హైట్గా ఉంటాడు, చాలా సన్నగా ఉంటాడు. అయితే అతను నా దగ్గరకు వచ్చి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకోవాలంటే వెళ్ళి చూపించాను. చూస్తే ప్రియులారా, అతనికి షుగర్ అని తేలింది. అతను అనుకున్నాడంట, నాకు షుగర్ రాకుండా, బీపీ ఉన్నా పర్లేదు కానీ నాకు షుగర్ రాకుండా ఉంటే చాలు అనుకున్నాడంట. ఏదైతే వద్దనుకున్నాడో అదే వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పటి నుంచి నాకు భయం స్టార్ట్ అయింది లోపల. నిజమే కదా, నిజమే కదా, మనం అనుకున్నవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు కాదు మనవి.
మనం ఎవరి మీదనైనా ఆధారపడి ఉండాలంటే అది కేవలం ఒక ప్రభువు మీదనే, యేసుక్రీస్తు వారి మీదనే ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎంతమందినో స్వస్థపరిచిన దేవుడు, ఆయన ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఆయన. అటువంటి క్రీస్తు పాద సన్నిధిలో ఉండగలిగేటువంటి మనము ఎక్కడున్నామో తెలుసా? దేవుని మందిరాన్ని విడిచి తిరుగుతున్నాం. ఎందుకు అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏమి కావాలి, రేపటి కొరకు నేనేం చేయాలి అనేటువంటి ఆలోచనలో మానవుడు పడిపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మానవుడు మోసం చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 30 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఒకవేళ తండ్రికైనా తెలియదేమో కానీ, కన్న తల్లికైనా తెలియదేమో కానీ, యేసుక్రీస్తు వారికి నీకేమి కావాలో, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. ఈనాడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రియులారా, మనం గమనిస్తాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనాన్ని మనం చూస్తాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధులలో మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనంలో మనం చూస్తాం ప్రియుల, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని అంటాడు. ఏమంటాడంట? అన్యజనులు మాట్లాడినట్టుగా, అన్యజనులు వ్యర్థముగా మాట్లాడుతుండడం అంటే ఏంటో తెలుసా? అన్యజనులు నిజంగా దేవుళ్ళు కాని వారికి ఎలా ఉన్నారంట? దాసులుగా ఉన్నారు, భక్తులుగా ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వారి భక్తి జీవితం కింద మన భక్తి జీవితాన్ని పోల్చి చూస్తే మన భక్తి జీవితం దేనికి కూడా సమానం కాదు. ఎందుకంటే దేవుడు అడుగుతున్నది ఏంటో తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా నీవు ఏం చేయమంటే అది జరుగుతుందంట. ఆవగింజంత విశ్వాసం. ఈనాడు నేను గమనిస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు పండుగ కదా, ఏ పండుగ అంటారు? మనం గమనిస్తే శివభక్తులందరూ కూడా దారి పొడవునా వెళ్తూ ఉంటారు. కాళ్ళల్లో చెప్పులు ఉండవు కదా, కాళ్ళల్లో చెప్పులు ఉండవు, తినడానికి తిండి సరిగా ఉండదు, ఎక్కడ దొరికితే ఎక్కడ ఉంటే ఎక్కడ పడుకుంటూ ఉంటారు. అంటే దాదాపుగా 1 నెల నుండి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు దూర ప్రాంతాలలో నుంచి. మనము పక్కన ఉన్న చర్చిలోనికి రావడానికి కూడా, పక్కన ఉన్న దేవుని మందిరాన్ని కూడా ఏమనుకుంటున్నాడు? మన ఇల్లు లాగానే భావిస్తున్నాం. దేవుని మందిరాన్ని ఏమనుకుంటున్నామంట? మన ఇండ్లు అనుకుంటున్నాము. ఏం పోదాంలే, మన ఇంటినైనా మనం అదే అంటారు ప్రియులారా. ఏమంటారంటే, నీవు ఇల్లు పట్టుకొని జీవిస్తున్నావంటే ఒకానొక సమయంలో ఆ ఇంటి నుంచి నిన్ను బయటికి తీసి ఎక్కడేస్తారట? సమాధి తోటలో వేసేస్తారు. అక్కడి నుంచి నిన్ను ఎక్కడేస్తారు? సమాధిలో. అందుకే ప్రభునందు ప్రియులారా, నీవు ఎప్పటికైనా ఏనాటికైనా నీవు ఉండాల్సింది ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలోనే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించొద్దు అంటాడు. ఈనాడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యర్థమే. నాకు తెలిసి కాదు, అది 100కి 1000 పాళ్ళు వ్యర్థమే. వాళ్ళేమో దేవుడు ఉన్నాడని ప్రయాణాలు అయితే చేస్తున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. ఈనాడు నిజ దేవుణ్ణి కనుగొని ఉన్న మన భక్తి ఏమిటి? మన భక్తి ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఆయన అంటాడు కీర్తనల గ్రంథంలో ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప ఎంతో విస్తారంగా ఉందంట. ప్రియులారా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప
అంత ఉన్నతంగా ఉందంట ప్రియులారా. నీవు చెప్పగలవా? భూమి నుంచి ఆకాశం ఇంతెత్తుంది అని చెప్పగలవా? నువ్వు చూసావా? సరే పోనీ ఇక్కడ నిలబడి ఇక ఈ భూమి అంతము ఎక్కడో చివర ఎక్కడో ఎక్కడైనా చూడగలిగావా? చూడలేదు. దేవుని ప్రేమ కూడా, దేవుణ్ణి నీవు అడిగితే ఇవ్వగలిగేటువంటి శక్తి కూడా అంత గొప్పగా ఉంటుందంట ప్రియులారా. అందుకే ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఏంటంట? విస్తారం అంటే ఏంటి? చాలా పెద్దగా ప్రార్థన చేస్తుంటారు చాలామంది, చాలా పొడుగ్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి తెలియదా ఏం కావాలో? అందుకే కింద అంటున్నాడు చూడండి ప్రియులారా, కింది మాటలో మనం చూస్తాం. విస్తరించి, 7వ వచనం మధ్యలో, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. మీకేమి కావాలో దేవునికి తెలుసు, మీకు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఈనాడు మనం అనుకుంటూ ఉంటాం, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థికపరమైన అవసరతల్లో కానీ కదా, ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం. దేవా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు ఇవ్వడం లేదేంటి ప్రభువా? ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభువా నాకు ఎందుకు ప్రభువా ఇవ్వడం లేదు ప్రభువా? పక్కింటి వారు అలా అన్నారు, ఎదురింటి వాళ్ళు ఇలా అన్నారు, అవతల ఇంటి వాళ్ళు ఇలా అన్నారు. మీకు ఒక విషయం చెప్పనా ప్రియులారా, మా ఇల్లు, నేను నివసించేటువంటి వెల్దుర్తిలో నివసించే మా ఇల్లు ఒక మట్టి మిద్దె, ఒక మట్టి మిద్దె. మా ఇంటి చుట్టూ ఇల్లున్నాయి, మా ఇల్లు మాత్రం మట్టి మిద్దే. ఇప్పటికీ ఇంట్లో పడుకుంటే పైనుంచి మన్ను రాలుతుంది మా ఇల్లు. కనీసం బాత్రూమ్ కూడా సరిగా లేనటువంటి ఇల్లు మాది. ఒకసారి పాస్టర్మతో ఒక పక్కింటి ఆవిడ అనిందంట. ఏమనిందంట ప్రియులారా? ఏంటక్క, ఇన్నేళ్ళైనా కనీసం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన మీకు రాలేదా అని అంటే, పాస్టర్మ చెప్పిందంట, దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే కట్టుకుంటాం. దేవునికి తెలుసు కదా ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అని. లేదు, మేము ఇల్లు కట్టేసుకుంటున్నాము అని అన్నారు. వాళ్ళు కట్టుకున్నారు, త్వరగా అప్పు చేసేసి దాదాపుగా 15 లక్షలు అప్పు చేసి కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో రోజు గొడవలే, ప్రతిరోజు గొడవలే. పనికి వెళ్ళకపోతే ఒక గొడవ, పని ఉంటే ఒక గొడవ, పని లేకపోతే ఒక గొడవ, సమస్యలు. ఎందుకంటే లోకములో ఆశల మీద పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, మనము మన స్థాహతకు మించిన భారాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. అందుకే దేవుణ్ణి అడగాలి ఏ విషయంలోనైనా. ప్రతి విషయం నందు మీరు ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మీరు ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడు అంటాడు. అందుకే ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ప్రభువా నాకేది అవసరమో, నాకేది కావాలో, నా కుటుంబానికి నీవు ఏది ఇవ్వాలని ఆశిస్తున్నావు ప్రభువా, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఓపికతో ఉన్నాను ప్రభువా, నాకు అది దయచేయి. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకోవాలి, రేపటి దినం ఏంటి, రేపటి నా బిడ్డల పరిస్థితి ఏమిటి అని మనం ప్రయాస పడుతూ ఉన్నామే. కానీ మన ప్రయాస అంతా గాలికి వ్యర్థమైపోతుందంట ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అన్యజనులు వీటన్నిటి గురించి ఆలోచించాలి, అన్యజనులు వీటన్నిటిని గురించి ఆలోచించాలి. కానీ మీకు తెలియదా వాక్యం? మీకు తెలియదా దేవుడు ఏమిస్తున్నాడు? భూమి మీద ఉన్న సమస్తాన్ని మరి ఏర్పాటు చేసి దేవుడు మీ పాదాల కింద ఉంచాడే. వాటన్నిటిని మనం ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం, వాటన్నిటిని మనం పొందుకుంటూ ఉన్నాం. మనకు కావలసినది దక్కకపోతే దేవుని మీద ఎన్ని నిందలేస్తామో, దక్కినప్పుడు మాత్రం దేవునికి స్తుతులు చెల్లించలేని స్థితిలో ఉంటూ ఉంటాం. ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకూడదు, కానీ అన్యజనులు వీటన్నిటి విషయమై
విచారింతుడు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మీరేం చేయాలంట? మొట్టమొదట వెతకాలంట ప్రియులారా. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అప్పుడు అవన్నీ మీకు వస్తాయి. ఏంటంట? నీతి, సత్యము, సమాధానము, సంతోషము, ఆనందము, దయాళుత్వము, మంచితనము కదా. ఆత్మ ఫలాలను మీరు కలిగి ఉన్నారు అని అంటే దేవుడే వాటన్నిటిని మీకు ఏమి కావాలో అవన్నీ మీ పాదాల చెంత ఉంచుతాడు. అందుకే ప్రియులారా, తన నాలుకను, తన నోటిని కాచుకున్నవాడు, తన పెదవులను కాచుకున్నవాడు ఎవడంట? బుద్ధిమంతుడంట ప్రియులారా, బుద్ధిమంతుడంట. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, రేపటిని గూర్చి చింతించకుడు, రేపటి దినములు దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలు. ఇప్పుడు నేడు అనబడే సమయం ఉన్నప్పుడే, ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాము అనేటువంటి సమయం ఉన్నప్పుడే, ప్రభువా సజీవులకు నీవు దేవుడవు అంటే మాకు నీవు దేవుడు. మరణించిన వారికి దేవుడు కాదు ఆయనక. చనిపోయిన వారందరూ, మన పితరులందరూ కూడా కళ్ళు మూశారు, ఇంకా వాళ్ళకి దేవుడు కాదు. కానీ ఆయన సజీవులకు దేవుడు. ఆయన ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన లేచిన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు. కాబట్టి మనం ఎవరమంట? సజీవులమై ఉన్నాము కాబట్టి దేవుని కుమారులం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఓ మాట అంటున్నాడు చూడండి ప్రియులారా. 12వ వచనంలో మనం 11వ వచనంలో మనం చూస్తాం. 8వ అధ్యాయము 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఏమంటున్నాడంట? కింద చూడండి, రాజ్య సంబంధులు అంటే ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. ఎవరు? రాజ్యకుమారులు. రాజ్యకుమారులు అంటే ఎవరు? రాజ్యకుమారులు అంటే దేవుని పిల్లలమని చెప్పుకున్న మనమే. అంటే ఆ లెక్కన ఎవరు? ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలు కదా. అందుకే ఏమన్నా మొట్టమొదట వాళ్ళకు అనుగ్రహింపబడింది ఎవరికి? యూదులకు మాత్రమే దేవుని యొక్క వాక్యం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళతో పాటు ఏం చేయాలంట? అందరినీ ఏకం చేసేసాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ప్రియులారా, వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా ఇశ్రాయేలు జనాంగమే. ఇశ్రాయేలు జనాంగమే. ఒకవేళ మనము కూడా దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటలు మనం విశ్వసించకపోతే ఏమంట చూడండి, తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుంటారు. ఏమంట? మన ఇల్లు మన బిడ్డలకిస్తే సంతోషం, కానీ ఎవరో వచ్చి ఆక్రమిస్తే అది మనకు ఆనందమా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చూడండి దేవుడు కూడా ఏమంటున్నాడంటే, తూర్పు నుండి పడమర నుండి వచ్చి అన్యులు, దేవుడంటే ఎరగని వారు నమ్మి విశ్వసించి ఎక్కడుంటారంట? దేవుని రాజ్యములో. అక్కడ ఎవరున్నారు? అబ్రహాము, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారితో పాటు మనం ఉండాలని కోరుకుంటామే కానీ వేరే వాళ్ళు ఉండాలనుకుంటే మనకు అది నచ్చుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే మరి రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోయబడుదురంట. రాజ్య సంబంధులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనమే, దేవుని మాటలు వింటున్నటువంటి మనమే, దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తున్న మనమే. ఒకానొక సమయంలో ఏం చేస్తామంట? నమ్మడం మానేస్తామంట ప్రియులారా. ఒకానొక సమయంలో ఏం చేస్తామంట? నమ్మడము మానేస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ విశ్వాసం ఎలాంటిది? నీ జీవితం ఎలాంటిది? నీ బ్రతుకు ఎలాంటిది? నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, అది దేవునికి తెలుసు. ఎందుకంటే జక్కయ్య అనే పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి ఆయన. నీ పేరు ఆయనకు తెలియదా? నీ కుటుంబం ఆయనకు తెలియదా? నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలియదా? కాబట్టి ప్రియ దేవుని యొక్క బిడ్డ, దేని గురించి చింతించవద్దు. మీరు చింతించుట వలన మురుడు ఎక్కువ చేసుకోలేరు, మురుడు తక్కువ చేసుకోలేరు. ఒక వెంట్రుకను నల్లగా చేయలేరు, నలుపు ఉన్న దాన్ని తెలుపు చేయలేరు. అలాంటి బ్రతుకులో ఉన్న మనము చింతిస్తే మాత్రం ఏం లాభం? చింతలో ఉంటే మాత్రం ఏం లాభం?
కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ప్రభువు మీద వేయండి, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి అలాంటి గొప్ప కృప దేవుడు ఈ రాత్రి దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇంతవరకు నాయన నిజంగా ప్రభువా మా విశ్వాసం ఎలాంటిదో, మా జీవితం ఎలాంటిదో, మా బ్రతక ఈ లోకంలో పుట్టినది మొదలుకొని నాయన డబ్బు కోసం పోరాడుతూ ఉన్నాం, పరువు కోసం పోరాడుతూ ఉన్నాం, ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాం. కానీ ఒకానొక సమయంలో బలము కలిగినప్పుడు పోరాడిన మేమే ఒకానొక సమయంలో బలహీనులమై మంటికి మన్నిగా, దుమ్ముకు ధూళిగా, బూడిదకు బూడిద కలిసిపోయేటువంటి ఒక రోజు వస్తుంది నాయన. ఆ దినాన నేను చేసిన ప్రతి పాపాన్ని ప్రభువా నేను ఒప్పుకోవడం కంటే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే, నేడు అనబడేటువంటి కాలం ఉన్నప్పుడే, నేను బ్రతికున్నాను, నా జీవితం ఇంకా నా చేతుల్లోనే ఉంది, నేను ప్రార్థించగలిగితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవునికి నా అవసరం ఏమిటో తెలుసు, నా అక్కరలు ఏమిటో తెలుసు, నా భవిష్యత్తు ఏమిటో తెలుసు. ఈనాడు మనం భవిష్యత్తు గురించి భయపడిపోతూ ఉన్నాం. మున్ముందు పరిస్థితులు ఏమిటో, ఎలా ఉంటాయో ప్రభునందు ప్రియులారా, రోగముతో ఉన్నప్పుడు బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి జీవితాలు, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య సఖ్యత లేనటువంటి జీవితాల్లో ఈనాడు మనం పోరాడుతున్నాం. మన జీవితం అంతా కూడా పోరాటమే. నీ పోరాటం ఏమిటో దేవుని సన్నిధిలో పోరాడు. ఆనాడు యాకోబు పెనుగులాడాడు, దేవునితో పెనుగులాడాడు. ఇదిగో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అన్నట్టుగా ఈనాడు నీవు దేవుణ్ణి పట్టుదలతో పట్టు విడువక నీవు ప్రార్థిస్తావా? అయ్యా నన్ను దాటిపోవద్దు ప్రభువా, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు ప్రభువా. ప్రతి ఒక్కరూ అవసరతలో ఉన్నటువంటి వారమే, ప్రతి ఒక్కరము మరి కన్నీటిలో ఉన్నటువంటి వారు. ఎవరు ఏ సుఖము మన జీవితాల్లో లేదు. ఈ లోకంలో 2 చక్రాలు, సుఖము దుఃఖము. కొంతసేపు సుఖం ఉంటుంది, కొంతసేపు దుఃఖము ఉంటుంది. ప్రతి మానవుని జీవితంలో ఉన్నాయి. నీ మీదకి వచ్చిన కష్టాలే పెను తుఫాన్లన్నీ నీవు భావించవద్దు. నీ మీదకి వస్తున్నటువంటి శ్రమలే ఇదిగో నా మీదకే వస్తున్నాయి, నా మీదకే వస్తున్నాయి నీవు అనుకోవద్దు. నిజంగా నీవు ప్రార్థన చేయగలిగితే ఆ శ్రమలన్నీ చాలా చిన్నవి, ఆ కష్టాలన్నీ చాలా చిన్నవి. ఏ రోగమైతే నిన్ను పీడిస్తూ ఉందో ఆ రోగం చాలా చిన్నది. నీవు ప్రార్థించగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే, దేవుణ్ణి నీవు అడగగలిగితే. అన్నాడు గుడ్డి భిక్షవాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, అయ్యా కేకలేశాడు, ప్రభువుని పిలుస్తున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు. ఈనాడు అపవాది లాంటి శక్తులు కూడా నిన్ను దేవునితో మాట్లాడకూడదని నిన్ను అణచివేస్తున్నాయేమో. అపవాది శక్తులు కూడా దేవుని మాటలు పలకకుండా నీ నాలుకను మూసేస్తున్నాయేమో. అన్నాడు గుడ్డి భిక్షగాడు ప్రార్థన చేసినట్లుగా, అన్నాడు గుడ్డి భిక్షవాడు దేవుణ్ణి అడిగినట్లుగా ఈనాడు నీవు అడగగలిగితే, అడు విశ్వాసముతో అడిగాడు. ఇదిగో ఆడంబరాలకు పోయి డబ్బు అడగలేదు, అంతస్తులకు పోయి భవనాలు అడగలేదు, ఆధిపత్యానికి పోయి పదవులు అడగలేదు. కానీ ప్రియులారా ఆడు అడిగింది ఒక్కటే, నాకు కంటి చూపు దయచేయమని అడిగాడు. ఈనాడు నీ అవసరత ఏమిటో అది దేవునికి తెలుసు. దాన్ని మాత్రమే నువ్వు దేవుని దగ్గర ప్రత్యక్షపరచు. దేవుని సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో పెట్టు. ప్రభువా నా అవసరత ఇది నాయనా, నా బాధ ఇది, నీకు తెలియదని కాదు కానీ ప్రభువా నా నోటితో నేను చెప్పుకోవాలని నాకు ఆశ. నా నోటితో నేను నీ దగ్గర, మరి నా తండ్రి దగ్గర ఏ విధముగా అయితే పిల్లలు ఏడుస్తారో, తల్లి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏ విధముగా ఏడుస్తారో బాధ కలిగినప్పుడు, ఆ విధముగా నీ దగ్గర నేను కన్నీటి కార్చి ప్రార్థించడానికి వచ్చానయ్యా. నీ కన్నీటి ప్రార్థన వ్యర్థము కాదు, నీవు ప్రార్థించే ప్రార్థన వ్యర్థము కాదు. అయితే విశ్వాసముతో అడుగు. నీకు అక్కరగా ఉన్నవేమిటో అది దేవునికి తెలుసు. అయితే నీవు మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని నీవు మొదటగా వెతకాలి. అప్పుడే దేవుడు నీకు
కృప చూపిస్తాడు. ప్రార్థన అందరూ కూడా అలాగే మోకరించి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి ప్రియులారా, మరి సమయం